ఒకరోజు అక్బర్ తనకు బాగా ఇష్టమైన ఉంగరం కనిపించక ఆందోళన పడుతున్నాడు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు చేతిలో ఉన్న ఉంగరాలు తీసేసి మంచం పక్కనే ఉన్న బల్ల మీద పెట్టే అలవాటు అతనికి. కానీ ఆ రోజు ఉదయం లేచినప్పుడు ఒక ఉంగరం కనిపించలేదు. గదిలో అన్ని చోట్ల వెతికించినా దొరకలేదు. వెంటనే భటులను పిలిచి రాజభవనంలోని అన్ని తలుపును మూయించేశారు. ఎవ్వరూ లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు అని ఆదేశించాడు. తర్వాత బీర్బల్ను పిలిపించమన్నాడు. కొద్దిసేపటికి బీర్బల్ వచ్చాడు. కానీ ఆశ్చర్యంగా అతని భుజంపై ఒక చిలుక ఉంది. ఇప్పటికే కోపంగా ఉన్న అక్బర్ బీర్బల్ను చూసి ఇలాగే అడిగాడు, బీర్బల్, నిన్ను ఉంగరం కోసం పిలిచాను, కానీ నీవు చిలుకను తీసుకొచ్చావేంటి? బీర్బల్ నవ్వుతూ చెప్పాడు, జహాపన, ఈ చిలుక మామూలు పక్షి కాదు. దీనికి ప్రత్యేకమైన శక్తి ఉంది. దొంగను చూసిన వెంటనే వాళ్ళ భుజం మీద వాలుతుంది. అప్పుడు దొంగ దొంగ అని అరుస్తుంది. దొంగను శిక్షించకపోతే ఈ చిలుక బాధతో చనిపోతుంది. అక్బర్ ఆశ్చర్యంతో, ఇంత గొప్ప చిలుకను మేము ఎలా చంపుకోగలం? అది ఎవరిని దొంగ అంటుందో వెంటనే వాళ్ళను శిక్షించాలి. అంతే. బీర్బల్ చిలుక తల మీద నెమ్మదిగా గిల్లాడు. చిలుక వెంటనే గాల్లోకి ఎగిరింది. దొంగ 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 అని అరవడం మొదలుపెట్టింది. వెంటనే ఒక మనిషి భయపడిపోయి పారిపోవడానికి ప్రయత్నించాడు. భటులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత అక్బర్ బీర్బల్ను పిలిచాడు. బీర్బల్, ఆ చిలుకకు నిజంగా దివ్యశక్తి ఉందా? జహాపన, దివ్యశక్తులేం ఉండవు. ఈ చిలుకకి దొంగ అనే పదం నేర్పించాను. తల మీద గిల్లితే అరుస్తుంది. అసలు దొంగ మాత్రం తనను దొంగ అనగానే భయంతో భయపడిపోయాడు. అక్బర్ హర్షంతో బీర్బల్ని ఆలింగనం చేసుకొని విలువైన బహుమతులు ఇచ్చాడు. కథ నచ్చిందా? అలాగైతే మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.